భరత్ మొత్తానికి మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి అయితే ముందుకెళ్తున్నారు. ఎలా చూడొచ్చు అంటే నాకు ఓవరాల్ గా నేను చెప్తున్నా జీ తెలుగు న్యూస్ స్టాండ్ ఏంటంటే మూసీ సుందరీకరణ డెఫినెట్ గా జరగాలి, 100కు 200% జరగాలి. మూసీ నది ఆ మురికి కంపుతోనే ఉండొద్దు, మారాలి. సో దాన్ని ఎట్లా చేస్తారు ప్రాసెస్ అన్న దాని మీద ఇష్యూ. మూసీ సుందరీకరణ జరగద్దని ఎవరు అనట్లే. అయితే ఇప్పుడు ఒక గేమ్ ఆడుతున్నారు చాలా తెలివిగా సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ మూసీ సుందరీకరణ భాగంగా 4 మతాలకు సంబంధించిన ప్రార్థనాలయాల్ని కూడా 4 మతాలకు సంబంధించిన ప్రార్థనా మందిరాల్ని నిర్మిస్తున్నారు. దానిలో ఇవాళ శంకుస్థాపన చేసింది మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమం. దీంతో పాటు ఒక చర్చు, ఒక గురుద్వారా, ఒక మసీదు కూడా కట్టబోతున్నారు. ఒక చర్చు, ఒక మసీదు, ఒక గురుద్వారా కూడా కట్టబోతున్నారు. ఎక్కడ అంటే ఇది ప్రపోజ్డ్ వరల్డ్ లార్జెస్ట్ సనాతన టెంపుల్ కాంప్లెక్స్ అట. ఇది మచిలేశ్వర స్వామి సనాతన టెంపుల్ కాంప్లెక్స్ 700 కోట్లని మరి చెప్పారు. 700 కోట్ల ఖర్చు అని చెప్తున్నారు. రెండోది ప్రపోజ్డ్ హోలీ గురుద్వారా ఒకటి చేయబోతున్నారు. తర్వాత అంటే సిక్కుల ప్రార్థనా స్థలం. హోలీ చర్చ్ ఒకటి చేయబోతున్నారు. మసీదు కూడా చేపట్టబోతున్నారు. ఇవన్నీ కూడా మూసీ నది తీరంలోనే ఉంటాయి అని చెప్తున్నారు. ఒక్కొక్కటి ఒక్కో లొకేషన్లో. మచిలేశ్వర స్వామినేమో ఇక్కడ మంచిర్యాలలో చేశారు. మిగతా చోట్ల మిగతా ప్రార్థనా స్థలాలు చేస్తున్నారు. సో దట్ ఏంటంటే ప్రార్థనా స్థలాలకు సంబంధించిన వర్క్ స్టార్ట్ అయిన తర్వాత బీఆర్ఎస్ఓ లేకపోతే ఇంకెవరన్నా ఆ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత అభ్యంతరం చెప్తే గనక ఒక ప్రార్థనా స్థలాన్ని ఆపేశారు, టెంపుల్ వర్క్ ఆపేశారు, లేదా చర్చ్ వర్క్ ఆపేశారు, గురుద్వారా వర్క్ ఆపేశారు అని చెప్పి దాన్ని ఆ బ్లేమ్ చేయొచ్చు. సో ఆ కారణంతో ఇవాళ ఈ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. త్వరలోనే మసీదు, గురుద్వారా, చర్చ్ ఇవన్నిటి నిర్మాణానికి సంబంధించి కూడా శంకుస్థాపన చేయబోతుంది. అల్టిమేట్ ఉద్దేశం మనకేం కనబడుతుందంటే ఇంకో బహుశా 6 months లోనో ఎప్పుడో ఒకసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ పెడతారు. పెట్టిన సమయంలో ఏదో ఒక వర్క్స్ అన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏరియాలో ముఖ్యంగా ఇప్పుడు 3 ముక్కలు చేసిన తర్వాత అన్ని వర్క్స్ కూడా ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మనకు తెలుసు ఎస్ఆర్డి మన ఇప్పుడు హెచ్సిటీ ఎస్ఆర్డిపి ఏమో ఇంతకుముందు బీఆర్ఎస్ తీసుకుంది. హెచ్సిటీ పేరుతో నిర్మాణాలు స్టార్ట్ చేశారు. కేబీఆర్ పార్క్ దగ్గర ఫ్లైఓవర్ సంబంధించిన వర్క్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ గ్రౌండింగ్ లో ఉన్నాయి. ఎందుకంటే రేపు నియోజకవర్గాల పునర్విభజన అయిన తర్వాత కూడా 119 సీట్ల నుంచి 179 సీట్లు అవుతే మెజారిటీ స్థానాలు పెరిగేది హైదరాబాద్ లో. రూరల్ ఏరియా వాళ్ళు లెక్కలేసుకుంటారు, మాకు ఇక్కడ ఇవి 2 అవుతాయి, అవి 2 అవుతాయి, ఇవి 3 అవుతాయి ఈ సీట్లు, లేకపోతే ఇది ఎస్సీ రిజర్వ్ నుంచి జనరల్ అవుద్ది, ఎస్టీ రిజర్వ్ నుంచి జనరల్ అవుతాయి అనుకుంటారు. 119లో 179 స్థానాల్లో మెజారిటీ పెరిగేది హైదరాబాద్ లో. ఎందుకంటే మీరు చూడండి, షేర్లింగంపల్లిలో దాదాపు 6 నుంచి 7 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. రూరల్ ఏరియాస్ లో ఓటర్లు ఉంది 2 నుంచి 2,30,000 వరకు మాత్రమే. సో షేర్లింగంపల్లి 3 ముక్కలు కావాలి. కార్తిక్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న రాజేంద్ర నగర్ లో కూడా 6 లక్షల ఓటర్లు ఉన్నారు. అక్కడ ఓట్లన్నీ కూడా సిటీలో పెరుగుతున్నాయి. ఇవి 2-3 ముక్కలు కావాలి. సో హైదరాబాద్ క్రూషియల్ కాబోతుంది. జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియా నెక్స్ట్ పునర్విభజన తర్వాత చాలా క్రూషియల్ కాబోతుంది. హైదరాబాద్ లో లేదా రంగారెడ్డిలో జిహెచ్ఎంసీలో హెచ్ఎండిఏలో కాంగ్రెస్ పార్టీకి పట్టు లేదు. ఒక ఇబ్రహీంపట్నం తప్ప అన్ని స్థానాలు కూడా జనరల్ ఎలక్షన్ లో ఓడిపోయింది. బై ఎలక్షన్స్ లో కంటోన్మెంట్ కానీ జూబ్లీస్ లో గెలిచింది. కానీ బై ఎలక్షన్ రిజల్ట్ ఎప్పుడు కూడా రియాలిటీ రిఫ్లెక్ట్ చేయదు కదా. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ జిహెచ్ఎంసీ ఏరియాలో పట్టు రావాలంటే ఎక్కువ మీరు చూడండి, ఇటీవల చేసిన అన్ని పనులు కూడా మూసీ సుందరీకరణ కానీ, లేకపోతే హెచ్సిటీ ప్రాజెక్ట్ కానీ, కోరు, ప్యూరు, రేరు, లేదా ఫ్యూచర్ సిటీ ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ హెచ్ఎండి ఏరియాలో పట్టు కోసమే ముఖ్యమంత్రి చేస్తున్నట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతోంది. సో అందులో భాగంగా ఇవాళ ఆయన కొన్ని కామెంట్స్ కూడా చేశారు. ఎవరు ఆపినా సరే ఇది ముందుకు వెళ్తుంది మూసీ సుందరీకరణ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ 8 ఎకరాల్లో 700 కోట్లతో ఆలయాల్ని అభివృద్ధి చేస్తారట. మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామికి సంబంధించి. తర్వాత మూసా ఈసా నదులు ఉన్నా సరైన విధంగా వినియోగించుకోలేదు. ఇంకా చాలా కామెంట్ చేశారు.
ఒకసారి రేవంత్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. హైదరాబాద్ నగరం మత సామరస్యానికి ఒక వేదిక. ఈ మత సామరస్యానికి వేదికైన మూసా ఈసా నదుల యొక్క పరివాహక ప్రాంతంలో మంచిరేవుల గ్రామంలో గండిపేట పరిధిలో ఈనాడు మచిలేశ్వర స్వామి, ఓంకారేశ్వర స్వామి ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో అత్యధికంగా విశ్వసించే శివుడి భక్తులకు ఒక అద్భుతమైన ఆలయాన్ని ప్రాంతంలో నిర్మించాలి, 1400 సంవత్సరాల చరిత్రను పునరుద్ధరించాలి అని మొట్టమొదట గండిపేట ప్రాంతంలో మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచే సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. సో చెప్పారు ముఖ్యమంత్రి, ఎవరు అడ్డుకున్నా సరే శివతాండవం